నమస్కారం V8 న్యూస్ కి స్వాగతం. దారి మూసివేతతో రాకపోకలకు గత 8 ఏళ్లుగా రిటైర్డ్ ARSI కుటుంబం అష్టకష్టాలు. పక్షవాతంతో బాధపడుతున్న భార్యకు ఫిజియోథెరపీ చేయించాలన్నా ఇంటికి దారి లేక వైద్యుడు సైతం రాలేని పరిస్థితి అంటూ రిటైర్డ్ ARSI ఆవేదన. కష్టార్జితంతో స్థలం కొనుగోలు చేసి మున్సిపల్ అనుమతులతో ఇల్లు నిర్మించుకున్న తీరా కొన్నేళ్ల క్రితం ఏపీ SP బెటాలియన్ అధికారులు నడకదారి మూసివేయడంతో తన కుటుంబం బందికానాగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నా తన కుటుంబానికి నడకదారి కల్పించి బందికానా నుంచి విముక్తి కల్పించాలని ఓ రిటైర్డ్ ARSI వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే తప్పెట్ల సుదర్శన్ రావు మంగళగిరి 6వ ఏపీ SP బెటాలియన్ లో ARSIగా పనిచేస్తూ 1997లో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. అనంతరం ఆయన బెటాలియన్ సమీపంలో ఓ స్థలాన్ని కొనుగోలు చేసి మున్సిపల్ అనుమతులతో భవనాన్ని నిర్మించుకొని తన భార్య కుమారుని కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. భవనం నిర్మించిన తొలి నాళ్లలో ఉన్న దారిని ఏపీ SP అధికారులు 2003లో మూసివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ సమస్యను ఆనాటి బెటాలియన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో తిరిగి దారిని కేటాయించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి 2017లో బెటాలియన్ అధికారులు మరోమారు దారిని మూసివేశారు. దారి సమస్యపై ఇటీవల రాష్ట్ర IT విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశానని స్పందించిన ఆయన సంబంధిత అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశారన్నారు. అయినా నేటి వరకు తన కుటుంబానికి దారి అవకాశం కల్పించకపోవడంతో ఇంట్లోనే బందీకానాగా ఉన్నామని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా తమ ఇంటికి దారి అవకాశం కల్పించి బందీకానా చెర నుంచి విముక్తులను చేయాలని కోరుతున్నారు. నా పేరు తప్పెట్ల సుదర్శన్ రావు. రిటైర్డ్ ARSI 6th బెటాలియన్లో పనిచేసి 1997లో వాలంటీర్ రిటైర్మెంట్ అయ్యాను. క్యాంపుకి ఎదురుగున్నటువంటి పట్టా స్థలం కొనుక్కొని మున్సిపాలిటీ వారి అనుమతితో ఇల్లు కట్టుకొని అందులో నివసిస్తూ ఉన్నాను. అనుకోని రీతిగా 2003లో దారులు మూసివేస్తూ ఇనుప కంచె వేశారు. ఆ విషయమై అప్పటి ఉన్నటువంటి పోలీసు అధికారులకు విన్నవించుకొనగా ఆనాటి అడిషనల్ IG శ్రీ కోటేశ్వరరావు గారు IPS గారు వచ్చి నా ఇంటిని చూసి సపరేట్గా 2 దిమ్మలు వేసి సపరేట్గా ఇంటికి దారి వేయించారు. అప్పటి నుంచి దారి గుండా నేను నా భార్య పిల్లలు నడిచేవాళ్ళం. అనుకోని రీతిగా మరలా 2017లో దారి మూసివేస్తూ చేశారు. ఇక పక్కన ఉన్నటువంటి రాబర్ట్ గారు అటువంటి రిటైర్డ్ హవాల్దార్ గారి యొక్క పిల్లలు వారింట్లో వచ్చి నడవడానికి ఇచ్చారు. తిరిగి వాళ్ళ ఇంటిని మూసివేయడానికి అంటే వారి ఇల్లు వర్షాకాలం వచ్చింది తిరిగి ఇల్లు కట్టుకోవాలని చెప్పి వాళ్ళ ఇల్లు పాడేసి అయ్యా మరి ఇప్పుడు మాకు ఇల్లు కట్టుకోవాలి మీరు వస్తే మాకు ఇబ్బంది కాబట్టి మేము ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పారు కనుక ఆగిపోయాం. ఇప్పుడు నా భార్య నేను పిల్లలు ఇంట్లో బందీలుగా ఉన్నాం. పోలీసు ఆనాడులో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంటే లోకేష్ గారిని పర్సనల్ కలిగా వారు ఎంతో స్పందించి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకున్నారు. కానీ ఇంకా ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ఎదురు చూస్తున్నామే తప్ప దానికి లేట్ అవుతుంది. లోకేష్ గారు మాత్రం వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులకందరికీ వారు తెలియపరిచారు. అయ్యా ప్రస్తుతం వచ్చేటప్పటిదాకా నా పరిస్థితి నా భార్య నా పిల్లలు బ్రతకాలి, నా భార్య నేను బ్రతికించుకోవాలి, ఎటు దారి లేదు. దయచేసి ప్రార్థన చేస్తున్నాను. నేను నా పిల్లలు మీకు రుణపడి ఉంటాం. నాకు దారి ఇప్పించినట్టు మీకు వందనాలు. నమస్తే.